వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు గత 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎప్పుడెప్పుడైనా ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తారని అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మరి ముఖ్యంగాను జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం, జూన్ నెల పెన్షన్ డబ్బుల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో, ఎటువంటి ప్రాంతాలలో మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారో అన్న వివరాలను మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు 2,000 రూపాయలు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచే జమ చేస్తున్నారు, ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రకారం తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు, మనకి ఎవరైతే 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి, 56 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఈ 2,500 రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో అన్న వివరాలను ఈ వీడియోలో క్లుప్తంగా మనమైతే సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ జూలై నెల, జూన్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఈ ఆగస్టు నెలలో ఎప్పటి వరకు, ఏ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ డబ్బులను వారికి జమ చేయబోతున్నారో అన్న వివరాలను మనం ఈ వీడియోలోనైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే సమాచారం అనేది అర్థమవుతుంది. సో ఇక మనం దానికంటే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూసేటువంటి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి ఏదైతే జూన్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్ డబ్బులను జూలై నెల 26, 28 తారీఖు నాడు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ పెన్షన్ డబ్బులను జమ చేసినప్పటికీ ఇంకా ఎవరికైతే ఆ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో, సో జమ కానటువంటి వారందరికీ కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను మరి ఆగస్టు నెలలో మొదటి వారం నుంచి ఆగస్టు నెల 15వ తారీఖు వరకు అయితే మన లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ముఖ్యంగా ఈరోజు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి 36 నుంచి 35 జిల్లాలలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి ప్రతి ఒక్కరికి కూడా విడుదల వారీగా రోజుకు 3 నుంచి 4 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి ఈ పెన్షన్ డబ్బులను అనేది జమ చేస్తారన్నమాట. ఇక ఇవి ఇలా ఉండగా మరి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, ఇటు మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను విడుదల చేసేటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను, కొత్త పెన్షన్ డబ్బులను త్వరలోనైతే ఈ పథకాలను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి త్వరలో అంటే ఈ నెల చివరి ఆఖరిలో కావచ్చు, ఆగస్టు నెల రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో కావచ్చు అని అయితే చెప్పచ్చు. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.